అయిపోయింది. నా జీవితం నాశనం అయిపోయింది. ఇప్పుడు ఈ నగలు నేను తీసుకొని వెళ్తే ఖచ్చితంగా ప్రేమ తన నగలు గుర్తుపెట్టేస్తుంది. ఇవి గిల్ట్ నగలని తెలిసిపోతే ఏంటి నా పరిస్థితి అని చెప్పేసి వల్లి అయితే ఏడుస్తూ ఉంటుంది. చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక భాగ్యం ఆనందరావు అయితే నచ్చజెప్పడానికి కూల్ చేయడానికి ట్రై చేసేసరికి లేదు, మీరు ఏది చేసినా ఇది ఆగదు. ఖచ్చితంగా ఇప్పుడు బండారం బయటపడిపోతుంది. వీళ్ళు నన్ను బయటికి గెంటేస్తారు. నాకు నా బావ అంటే ఇష్టమే అమ్మ అని చెప్పేసి అక్కడున్న పూలదండలన్నీ పీకేసి ఏడుస్తూ ఉంటుంది. ఇక చందు అయితే ఏంటి లోపలికి వెళ్ళి ఇంకా రాలేదు అని చెప్పేసి అలా ఆలోచిస్తూ ఉంటాడు. వేదవతి కూడా నగలకి వెళ్ళి వీళ్ళు ఇంకా రాలేదేంటి అని అనుకుంటూ ఉంటారు. ఎందుకే అమ్మడు అలా బాధపడుతూ ఏదో ఒకటి చేద్దాం అని చెప్పేసి అనేసరికి ఇంకేం చేస్తావు, నా జీవితం నాశనం అయిపోతుంది. ఇప్పుడు ఏదో ఒకటి చేయకపోతే నేను ఖచ్చితంగా నీ ఇంటికి వచ్చేస్తాను, పుట్టింటికి వచ్చేస్తాను, వీళ్ళు నన్ను గెంటేస్తారు అని అనేసరికి అలా మాట్లాడుతుంది ఏంటి అని భాగ్యం ఆనందరావు అయితే చాలా బాధపడుతూ ఉంటారు. వల్లి యొక్క నగలు తాడానికి ఆలోచిస్తుంది అంటే ఖచ్చితంగా ఇందులో పెద్ద మతలబే ఉంది అని నర్మద అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పేసి భాగ్యమిత అనేసరికి ఊరుకో అమ్మ ఊరుకో అని ఆనందరావు బుజ్జగిస్తూ ఉంటాడు. అక్క నగలేంటి ఇంకా తేలేదు అని అంటూ పిలుస్తూ ఉంటారు. ఇంకా అమ్మ ఏంటి నర్వల్లి ఇంకా నగలు తేడానికి అని అనేసరికి ఏ తిరుపతి వెళ్ళి పిలు అని చెప్పేసి అంటూ ఉంటాడు. దీనికి మాత్రం నేను ఉంటాను, పెళ్ళికి పిలవాల్సిన నేను అందరినీ వరలక్ష్మి వ్రతానికి పిలుస్తున్నాను అని చెప్పేసి అనేసరికి ఇక భాగ్యం వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు. ఏం చెయ్యాలి అనేది వల్లి ఏడుస్తూ ఉంటుంది. ఏంటి వీళ్ళు నగలు తేడానికి ఎంత టైం తీసుకుంటున్నారు అని రామరాజు అనుకుంటూ ఉంటాడు. ఇక తిరుపతి అక్కడి నుంచి వెళ్ళేసరికి పెళ్ళి అనేసరికి నవ్వుతున్నారేంట్రా, మీకు పెళ్ళిళ్ళు అయిపోయేవేనా అని అనేసరికి నీకు ఈ వయసులో పెళ్ళంట్రా వెళ్ళు అని రామరాజు అంటూ ఉంటాడు. ఇక వేదవతి అయితే అలా చూస్తూ ఉంటుంది. ఇక ఆనందరావు అయితే బ్రతిమలాడుతూ ఉంటాడు. అమ్మ ఏడకమ్మ, నా బుజ్జివు కదా, నేను అమ్మ ఏదో ఒకటి చేస్తుందిలే, నువ్వు కంగారు పడుగు, ఏడవకు అని ఆనందరావు అయితే అంటూ ఉంటాడు. ఇక వల్లి అయితే కంటిన్యూగా ఏడుస్తూనే ఉంటుంది. ఇక అక్క ఖచ్చితంగా నగల బండారం ఏదో బయటపడేటట్లుగానే ఉందక్క, ఈ విషయంలో మాత్రం అడ్డంగా దొరికినట్లుగా ఉంది వల్లి అక్క, అందుకే ఎంత టైం పడుతుంది, లేకపోతే నగలు తేడానికి ఎంత టైం. అవును ప్రేమ, నాకు అదే అనిపిస్తుంది. వల్లి అక్కల బండారు మీరు ఖచ్చితంగా బయటపడుతుంది అని అనేసరికి అమ్మ వల్లి నగలు తేడానికి ఎంత టైం ఏంటి అని అనేసరికి పళ్ళకు కామ్గా ఉండు అని చెప్పేసి అంటూ ఉంటుంది భాగ్యం వల్లిని. వస్తున్నాం తెస్తున్నాం, ఎందుకంత కంగారు అని అనేసి భాగ్యం అయితే ఏదో ప్లాన్ చేస్తూ ఉంటుంది నగల విషయంలో.